కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ మరో కొత్త టాపిక్ ముందుకు వచ్చాను. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ ఏంటంటే ఎంతగానో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ బాయిలర్ అటెండర్ ఎగ్జామ్స్ అనేవి మన డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మంచి సువర్ణ అవకాశం ఫ్రెండ్స్. మీరు కూడా ఆపరేటర్లు అయ్యే ఛాన్స్ ని మీరు పొందే అవకాశం మీకు వచ్చింది. నేను మాత్రమే జెన్యూన్ గా నేను మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. నా ఎఫర్ట్ ని మీరు అర్థం చేసుకోండి. అండ్ టాపిక్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే మీరు 10th క్లాస్ అయినా పాస్ అయిన కాపీ ఒకటి, అండ్ మెడికల్ రిపోర్ట్ ఒకటి, అండ్ మీరు 3 సంవత్సరాల పైబడి మీరు ఎక్స్పీరియన్స్ లెటర్ ఏదైనా సంస్థలో బాయిలర్ ఉంటే ఆ బాయిలర్ సంస్థలో మీరు పనిచేసి ఉండాలి. లేదంటే బాయిలర్ రిపేరర్ దగ్గర అయినా ఎరెక్టర్ దగ్గర అయినా పనిచేసి ఉన్న సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మన 500 రూపీస్ ఇన్స్పెక్షన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేబర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే దాంట్లోకి వెళ్ళి మీరు ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అని కొట్టి ఆ ఫీ అని కొట్టాలి. ఫీ అని కొట్టిన తర్వాత ODD కోడ్ వచ్చేసి 270015000001. ఈ DDOకి మీరు DD అనేది ఒక 500 రూపీస్ అనేది చలానా అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఈ చలానా కాపీ ఒకటి, ఇవన్నీ మీరు జతపరిచిన తర్వాత ఇంకొక మీరు అప్లికేషన్లో మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారో, మీ వయస్సు అండ్ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ 2 పాస్ ఫొటోస్ 50 mm ఇంటూ 65 mm అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫ్రెండ్. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ సిగ్నేచరు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ పుట్టు మచ్చలు ఈ ఎక్కడ అనేవి ఉంటాయో అవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో అప్లికేషన్లో మీరు ఏ బాయిలర్ మీద చేశారో ఆ బాయిలర్ నెంబరు అండ్ ఆ బాయిలర్ హీట్ సర్ఫేసు అండ్ బాయిలర్ ఫస్ట్ PO ఎప్పుడు రిలీజ్ చేశారు అండ్ ఎక్స్పైరీ డేటు మొత్తం కూడా మీరు దాంట్లో ఇంకొక ఫామ్లో అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ సంబంధిత మన డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అమరావతి ఆఫీస్కి అనేది మన డైరెక్టర్ గారికి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి అంతా ఓకే జెన్యూన్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేదనుకుంటే మీది రిజెక్ట్ అనేది అవుద్ది. మీరు తప్పుడు డాక్యుమెంట్స్ కానీ, తప్పుడు బాయిలర్ నెంబర్ కానీ, తప్పు హీట్ సర్ఫేస్ కానీ, తప్పుడు PO లెటర్ కానీ మీరు పెట్టారంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత తీసుకొచ్చి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అమరావతి డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఆఫీస్లో అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను కదా, ఈ అడ్రస్కి అనేది మీరు స్పీడ్ పోస్ట్ అన్నది చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మీరైతే రావసరం లేదు, స్పీడ్ పోస్ట్ అన్న చేయొచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ కాల్ లెటర్ వచ్చిన దాన్ని బట్టి మీరు డేట్ చూసుకొని మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VS బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్.